ఇక్కడ కనిపిస్తున్న ఈ నాణేలు తానిషా ప్రభువుల జమానావి. ఈస్ట్ ఇండియా కంపెనీ వీటిని తయారు చేసింది. మార్కెట్లో వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని ప్రచారం. జనంలో ఉన్న అత్యాశను ఓ ముఠా క్యాష్ చేసుకోవాలనుకుంది. ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి అచ్చం తానిషా కాలం నాటి నాణేలు తయారు చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్ అంటూ జనాలను బురిడి కొట్టించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ పురాతన నకిలీ కాయిన్స్ చూపించి దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేశారు. తాము కొన్నవి నకిలీ నాణేలని గ్రహించిన బాధితులు పోలోమంటూ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. అయితే ఈ నెల 9న కన్నింగ్ గ్యాంగ్ లీడర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజకీయ ఒత్తిడిలో మరేదైనా కారణమో తెలియదు కానీ బాధితులకు న్యాయం చేయకుండా కేటుగాన్ని వదిలేశారు. అంతేనా, అసలు అతన్ని పట్టుకోలేదని ఖాకీలు కహానీలు చెప్తున్నారు. పోలీసులు భారీగా ముడుపులు తీసుకుని నకిలీ నాణేల ముఠా నాయకుణ్ణి వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అరెస్టు చేసినట్టు సాక్ష్యాలున్నా కావాలనే వదిలేశారని మండిపడుతున్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఇలా మోసగాళ్లను వెనకేసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులతో పాటు దీని వెనుకున్న వారందరినీ బయటకు తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.